విరాట్ బాబు మీరా? చూసావా, మన ప్రేమకు పర్మిషన్ ఇస్తూ దేవతలు పైనుంచి పూల వర్షం కురిపిస్తున్నారు. విరాట్ బాబు, ఒక్క పువ్వు చేతికిచ్చినా ఇన్ని పూలతో మళ్ళీ వచ్చిన ఈ భూమి ఆకాశానికి నిచ్చెన వేయలేదు విరాట్ బాబు, నేల మీదే ఉంటాది. అందుకే ఆ నిచ్చెన దిగి నేనే వచ్చాను. మీరు నేను ఎదురెదురుగా నిలబడ్డాం అనుకోకండి. మన మధ్య అడ్డు కూడా ఏనాడో కట్టేసున్నది. ఏహే ఆపండి, ఎన్నిసార్లు ఏ మాటలు మాట్లాడుకుంటారు? చూసే వాళ్ళకు బోరు కొట్టేసినది, కానీ కొత్తగా ఏదైనా మాట్లాడుకోండి. నాకు సైకిల్ కావాలి. అబ్బా, కారు వదిలేసి సైకిల్ అంటారేంది? మీరు కారు ఇచ్చినా దాన్ని తొక్కడం మాకు రాదు, మాము సైకిల్ ఇచ్చినా మీకు నడపడానికి రాదు. అయినా ఈ ఎక్సర్సైజ్ ఎందుకు విరాట్ బాబు? బ్రేక్ డౌన్. బ్రేక్ డౌనా? యాడున్నది? లేదే. బ్రేకు ఇనుప బ్రేక్ కాదమ్మడు, కిందకి జారడానికి. బ్రేక్ డౌన్ అయిందంటే కారు పాడైందని అర్థం. ఎందుకైనా అది? కారుకు నోరు లేదు, చెప్పలేదు. మీకున్నది కదా నోరు. ఏంటి నువ్వు? నార్మల్. ఏటనమ్మా, ఏమైనది? నువ్వు నేను సైకిల్ మీద వెళ్దాం. నాను మీరా? ఎందుకు? నా కారు పాడైంది కాబట్టి. అందుకని మీరు నాన్న ఎందుకు వెళ్ళాలి బాబు? సైకిల్ నీది కాబట్టి, అవసరం నాది కాబట్టి. మీరు నాను సైకిల్ మీద వెళ్దాం బాబు. నువ్వు అనన్య ఆటోలో రండి. ఆటోకైతే మీరు నాను వెళ్ళొచ్చు కదా. ఆటో దొరికేసరికి లేట్ అయిపోతుంది కదా, నేను అర్జెంటుగా వెళ్ళాలి కదా. అర్థమైందా? మా అన్నయ్య అర్జెంట్గా వెళ్ళాలంట. తొక్కినావుగా, అర్థమైనది. తొక్కడమేటే? సైకిల్ నువ్వెప్పుడు తొక్కవే? తొక్కేది నానే కదా. ఏహే, లాయర్ అడిగినట్టు అన్ని ప్రశ్నలు వరుసగా అడిగితే ఎట్టాగా? జవాబులు నేర్చుకోకుండా ఎట్టా చెప్తారు భూమి? నాను అనమ్మ ఆటోలో పోతాం, నువ్వు విరాట్ బాబు సైకిల్ మీద రండి. ఆటో ఆటో ఎటే? ఆటో అటుమే, అట్టా పోయి అరుద్దాం బా. కొండమా కొండమా ఊకేసెళ్ళుతూ. నాను నా మాటే ఇన్ను, నువ్వు విరాట్ బాబుతో రాబో. కొండమా కొండమా. మీకు సైకిల్ తొక్కడం నిజంగానే వచ్చా? వచ్చు. ఇలాగేనా? కొండమ్మ, ఏంటిదంతా? అబ్బా, కూ మాటారు. కూవా? కూ ఏంటి? క్యూకి పట్టిన గతి సార్. ఎందుకే క్యూ? సస్పెన్స్ మాస్టారు, మొత్తం మీకు సస్పెన్సే. సస్పెన్సా? ఇది సస్పెన్స్కి పట్టిన దుస్థితి. ఎందుకు అసలు? ఎవరైనా బట్టలు పంచి పెడుతున్నారా? సమ్ టైమ్స్ ఈ పుట్టిన లెగ్ ఇన్ పప్పు. ఏంటి? అప్పుడప్పుడు నువ్వు పప్పులో కాలేస్తూ ఉంటావు. వాట్? కొండమ్మ భాషకి ట్రాన్స్లేషన్ సార్. ఏటే కొండమ్మా, వీళ్ళందరినీ పోగేసినావేటి? నాన్న నీకు టెల్తా. చెప్తానని తన మీనింగ్ సార్. యా మే, అదిగదిగో ఆడ శాంతమ్మ తల్లి వచ్చేతా ఉన్నది. మీరు ఓలు రెడీయా? రెడీయా? మే భూమి, ఇప్పుడు చూడు. రామ్మ మహాలక్ష్మి, రా. అరే, ఇంకి డాంకి కూడా వచ్చేసినారే.
ఏంటి కొండమ్మా వీళ్ళంతా ఎవరు? ఆ? మీరు శాంతి మాల వేసుకున్నారు కదమ్మా. ఈ శంపను కొడితే ఆ శంపను చూయిస్తున్నారంటే వీళ్ళెవ్వరు నమ్మలా. కావాలంటే మీరే చూడండి, నేడే చూడండి అంటే అందరూ కట్టుకొని వచ్చేసినారు మీ శంపలు వాయించడానికి. ఇప్పుడా? ఆ? ఏందమ్మా అంత ఎగురు పడిపోతా? మీ శాంతిమాల ఒక్కటే రోజా ఏంది? చా నందిక పట్టుదల సంగతి మనకు తెలీదా కొండమ్మా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాజావారి మనవరాలు మాట మీద నిలబడుతుంది కానీ మాట తప్పుతుందా? ఎగ్జాక్ట్లీ. కానీ ఇందాకే కార్ యాక్సిడెంట్ అయి ఒళ్ళంతా హూనమైపోయింది. అయితే మాత్రం శాంతిమాల తీసేస్తావా? ఏం భూమి, అట్లా తీయొచ్చా? తప్పు కదా? అవునా విరాట్ బాబు? పాపం కళ్ళు పోతాయి. ఏందమ్మా అట్ట ఆలోచిస్తా ఉన్నావు? మీకోసం మీ అభిమానులంతా కూలో నుంచోనున్నారు. ఇంకీ చరణ్ కూడా నందికతో వచ్చారు అంటే వీళ్ళు శాంతిమాల వేసుకున్నారా? కల్మ కల్మ. కల్మ కల్మ ఇదేం భాష? కర్మకు పట్టిన కర్మలే. అదేంటి? ఇందాక కార్ యాక్సిడెంట్ అయ్యి మూతి పచ్చడైంది. ఓ ఓయ్, మీ ఇద్దరి సంగతి ఏంది? శంప దెబ్బలు కొట్టే వాళ్ళ కూలో ఉంటారా? శంప దెబ్బలు కొట్టించుకోవడానికి నందికమ్మ గారి వెనకాల కూలో ఉంటారా? సారీ నందిక. కల్మ కల్మ. అనన్న సుబ్బు, మీరు కూడా లైన్లో నుంచి చెప్పండి. పోండి, వెనక నుంచి చెప్పండి. అమ్మా నువ్వు రామ్మా. నందికమ్మ, ఈ అమ్మ కూరగాయలమ్మ. పేరు పాలకూరల పాపాయమ్మ. అమ్మ నువ్వు పాలు ఈడ్చుకొట్టమ్మా. రెండో సెంప కూడా చూయించమ్మా. నువ్వు పోమ్మా. ఓం శాంతి. నువ్వు రామ్మా. నందికమ్మ, ఈ అమ్మ పూలమ్మ. పేరు బంతి పూల జానకి. ఈ అమ్మ ఎవరో తెలుసా అమ్మా నీకు? జమీందారు గారి మనవరాలు. ఈ కాలేజ్ కట్టించింది ఇలా తాతగారే. ఇటాడి ఛాన్స్ మల్ల రాదు. నువ్వు కుమేసుకో. ఓం శాంతి. నువ్వు పోమ్మా, నువ్వు పో. ఆటో అన్న సూతావింది, నువ్వు రా. ఈ ఆటో అన్నింటి పేరు గుండా, వంటి పేరు కొండ. ఈ పూటకి చాలు కొండమ్మా. అయితే శాంతిమాల తీసేస్తావా? ఆ, లేదు లేదు. మరెందుకు ఆలోచిస్తున్నావు? ఆ, దవడపళ్ళు కొంచెం కదులుతున్నట్టున్నాయి. అంటే శాంతి మనం తీసేద్దాం అన్నమాట. ఇన్నాళ్లకి భూమి రాజావారి మనవరాలు అవునో కాదో తెలుసుకోవడానికి వెళ్తున్నాం. కాదు, అది నీ సవతి కూతురో కాదో తేల్చుకోవడానికి వెళుతున్నాం. ఆ డిఎన్ఏ రిపోర్ట్ రాగానే భూమి నా సవతి కూతురని తెలిస్తే భల్లుగాడు ఆల్రెడీ రెడీగానే ఉన్నాడే. భూమికిదే ఆఖరి